హలో ఫుడీస్, వెల్కమ్ టు తనుజ ఫుడ్స్. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రెసిపీ అయితే పిల్లలు చాలా ఇష్టపడతారండి. స్వీట్ కార్న్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే మనం ఎప్పుడు ఉడికించుకొని తింటూ ఉంటాం కదా. అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ వరకు స్వీట్ కార్న్స్ని, అలాగే 2 ఉడికించి పెట్టుకున్న ఆలుని ఈ విధంగా స్మాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ని చిన్నగా సన్నగా తరుక్కున్న తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా, అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని 1 స్పూన్ వరకు కారాన్ని, 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ని, ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని మన టేస్ట్కు తగినంతగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము హాఫ్ కప్పు వరకు కార్న్ఫ్లోర్ని తీసుకొని కొద్దిగా వేసుకుంటూ దీన్ని అంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకటేసారి వేసుకొని మిక్స్ చేయకూడదండి. కార్న్ఫ్లోర్ని కొంచెంగా వేసుకుంటూ మనము ఈ పదార్థాన్ని అనేది ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్లో ఈ విధంగా చేసుకోవాలి. నేనైతే రౌండ్ షేప్స్ అయితే చేశాను. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనము ఆయిల్ వేసుకొని ఈ విధంగా మనం చేసుకున్న షేప్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనకి మంచిగా ఫ్రై అయ్యేలాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి లోపల ఆలు అలాగే కార్న్ఫ్లోర్ అంతా కూడా మనకి బాగా క్రంచీగా ఫ్రై అవుతుంది. అప్పుడైతేనే టేస్ట్ మాత్రం మనకి చాలా బాగా వస్తుందండి. ఈ రెసిపీకి మనకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, చూసి వేసుకోండి. ఫైనల్గా మనకి ఇలా స్వీట్ కార్న్స్ అయితే చాలా బాగా టేస్ట్గా రెడీ అయిపోయి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.